కట్టుకున్న వాడిని కాదని మరొకరితో చనువు సాన్నిహిత్యం సంబంధం వినడానికి కాస్త అసహ్యంగా ఉన్న ఇలాంటి బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. క్షణిక సుఖాల కోసం వెంపర్లాడుతున్న జీవితాలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఆ మైకల్లో శాల్తీలు గల్లంతు చేయటమే అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి. మెదక్ జిల్లా సమ్నా ఊరుకు చెందిన ఇతను మైలి శ్రీను గత నెల 16న అదృశ్యమయ్యాడు. కంగారు పడ్డ కుటుంబ సభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శ్రీను దారుణ హత్యకి గురైనట్లు తేల్చారు. శ్రీనుని చంపింది లత, మల్లేష్, మోహన్ అని తేల్చేశారు. లత శ్రీను భార్య, కానీ వరుసకి బావయ్యే మల్లేష్ తో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ విషయం తెలిసి భర్త చాలాసార్లు భార్యని మందలించాడు. పద్ధతి మార్చుకోకపోవడంతో పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగాయి. అయినా లత తీరులో మార్పు రాకపోగా శ్రీను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు మల్లేశంతో కుట్ర పన్నింది. ఇదే గ్రామానికి చెందిన మోహన్ అనే వ్యక్తికి 50,000 సుపారీ ఇచ్చారు. ఏప్రిల్ 16న శ్రీను బాతోల్ గ్రామ శివారు ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ మద్యం తాగించి కిరాతకంగా చంపేశారు. భర్త హత్యలో భాగమైన లత ఇంటికెళ్లి తనకేం తెలియనట్లుగా నటించింది. పైగా శ్రీను అదృశ్యమయ్యాడంటూ గత నెల 28న పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఆమె ప్రవర్తనపై అనుమానంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా అసలు నిజం బయటపడింది. మందు పదాన్ని తీసుకెళ్లి చంపివేయడం జరిగింది. మళ్ళీ ఏం తెలియనట్టుగానే వచ్చి మనకి మిస్సింగ్ కేసు ఇవ్వడం జరిగింది లత. దీని మీద నిన్న వాళ్ళు ఇచ్చిన చూపించిన మర్డర్ చేసిన ప్లేస్ చూపించడం వల్ల అక్కడ చూసేసరికి బాడీ మొత్తము పూర్తిగా కొల్లిపోయిన స్టేజ్లో ఉంది. జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది. సంబంధం వద్దని చెప్పినా వినకుండా అన్యాయంగా తమ బిడ్డని లత పొట్టన పెట్టుకుందని ఆరోపించారు కుటుంబ సభ్యులు. బట్టలు తీసేసింది. ఆయనతోటి ఎఫ్ఐఆర్ నడుస్తూనే ఉందంట సార్. మల్లేశము మోహన్ కలిసి ఈమె కలిసి చనిపోయేసిరట సార్. మాకు తెలియదు. మేము తిరిగి పోలీస్ స్టేషన్లో 3 చుట్లు తిరిగిన వాళ్ళు చంపించిరంటే మల్లేశము చంపించిండు అని బయట పడ్డది సార్. ఈ మల్లేశము పిల్లగాని కట్టుకుండు, మోహన్ కట్టుకుని 50,000 ఇస్తూ చంపేయమని చెప్పిండు. ఆయన తోలుకపోయి చంపేసిండు. మళ్ళీ 5,000 ఇచ్చింది వాళ్ళకు మల్లేశంకు తాగిపిచ్చి చంపిపోయమని. మస్తు కొట్టినాం సార్. కొట్టినా కానీ చెప్తలేదని పోలీస్ స్టేషన్ ఇచ్చినాం. నిందితులిచ్చిన వివరాలతో హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి చూడగా డెడ్ బాడీ పూర్తిగా కుళ్లిపోయి ఉంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకి అప్పగించారు. క్షణిక సుఖం కోసం వెంపర్లాడిన లతను ఆమెకి సహకరించిన మరో 2 కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది బాధిత కుటుంబం.